ఈ రోజైతే క్రిస్పీ కనిపించడు. కానీ క్రిస్పీ గురించి ఒక విషయం చెప్పాలి. ఈరోజు వాడికి వ్యాక్సినేషన్ చేయించాము. కాబట్టి కొంచెం డల్ ఉన్నాడు. సో, అందుకే క్రిస్పీని చూపించట్లేదు. ఇక నుంచి ప్రతి షాట్‌లోనూ మన క్రిస్పీ టాకింగ్సే ఉంటాయి. అండ్ మన క్రిస్పీని మాత్రమే మీరు చూస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే పెట్ పేరెంట్స్ ఉన్నారో 3 కంప్లీట్ అయిన ప్రతి మన పెట్‌కి కూడా మనం ఒక వ్యాక్సినేషన్ వేయిస్తాం కదా! సో, అట్లా వేయించాలి అనుకున్నప్పుడు ఎవరైనా సరే 10కి హాస్పిటల్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనం కూడా చాలా ఇబ్బంది పడాలి. అలానే అవి కూడా చాలా సఫర్ అవుతాయి. ఈరోజు క్రిస్పీ అయితే మాత్రం చాలా అంటే చాలా సఫర్ అయ్యాడు పాపం. ఆ ఎండకి, అక్కడ వెయిటింగ్‌కి అండ్ అన్నీ చాలా పెద్ద పెద్దవే వచ్చినాయి. ఈరోజు వెళ్ళినట్లు మన క్రిస్పీ గడే అనమాట పొట్టోడు అండ్ చిన్నోడు. కాబట్టి కొంచెం తొందరగా చూసి పంపించారు. కానీ అక్కడ అస్సలు ఉండలేమండి. కాబట్టి ఎవరైనా సరే వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ 10కి ఎట్లయితే వాళ్ళు ఓపెన్ చేస్తారో 10:05, 10:10 కల్లా మీరు అక్కడ ఉండేటట్లు చూడండి. తొందరగా వ్యాక్సిన్ వేయించేసుకోవచ్చు. అలానే అవి కూడా సఫర్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మనకి కూడా చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే టూ వీలర్ మీద ఈ ఎండలో వాటిని క్యారీ చేసుకొని తీసుకొని వెళ్తే ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం, అలానే వాటికి కూడా చాలా ప్రాబ్లం. మనకంటే కూడా ఫస్ట్ ఎక్కువ అవే సఫర్ అవుతున్నాయి. కాబట్టి ఈరోజు క్రిస్పీ ప్రాబ్లమ్ చూసిన తర్వాత నాకు చెప్పాలి అనిపించింది. కాబట్టి ఎవరైనా సరే వ్యాక్సిన్ వేయించాలి అనుకున్నప్పుడు పొద్దున్నే తీసుకొని వెళ్ళి వేయించేసుకొని రండి.